జాతకం ఫిబ్రవరి 15, 2026 ఫిబ్రవరి 15, 2026 నాటి జాతకం ప్రకారం కొన్ని రాసులకు ఈ రోజు కొత్త ప్రారంభాలను సూచిస్తుందని, మరికొందరు తమ నిర్ణయాలలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని సూచిస్తుంది. సంబంధాలు మరియు ఆరోగ్యం కీలకం. ఫిబ్రవరి 15, 2026 మొత్తం 12 రాసులకు వేర్వేరు రాసులను కలిగి ఉంటుంది. ఆదివారం నాటి జాతకం కుటుంబ సంబంధాలు, ప్రేమ జీవితం, ఆరోగ్యం, ప్రయాణం మరియు మానసిక స్థితి వంటి జీవితంలోని అనేక ముఖ్యమైన అంశాలపై వెలుగునిస్తుంది. కొన్ని రాసులకు ఈ రోజు కొత్త ప్రారంభాలను సూచిస్తుంది, మరికొన్ని జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తారు. సంబంధాలు మరింత స్నేహపూర్వకంగా మారవచ్చు మరియు చాలామంది పాత స్నేహితులను లేదా సన్నిహితులను కలిసే ఆనందాన్ని అనుభవిస్తారు. ఇతర రాసులకు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఓపిక మరియు అవగాహనను ఉపయోగించాల్సి ఉంటుంది. విద్యార్థులు తమ కృషికి తగిన ప్రతిఫలాలను పొందే అవకాశముంది మరియు వివాహ జీవితంలో నమ్మకం మరియు సహకారం బలపడుతుంది. ఫిబ్రవరి 15 శనివారం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో మరియు భవిష్యత్తు దిశను నిర్ణయించడంలో సహాయపడుతుంది. ఫిబ్రవరి 15, 2026 మీ రాశిచక్రానికి ఎలాంటి సందేశాన్నిస్తుందో తెలుసుకుందాం. ఈరోజు మేష రాశి జాతకం. మేష రాశి వారి కష్టానికి ఈరోజు ప్రతిఫలం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది మరియు పనిలో కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. మీ ఉత్సాహం, అభిరుచి మరియు విశ్వాసం పెరుగుతాయి. మీరు పనిలో సహోద్యోగులతో మంచి సంబంధాన్ని పెంచుకుంటారు. పాత స్నేహితుడిని కలవడం ఆనందాన్ని ఇస్తుంది. ఆర్థిక విషయాలకు సంబంధించి మీరు చాలా ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. ఈ రోజు మంచి వ్యాపార ఒప్పందం కుదుర్చుకోవచ్చు. ఇది భవిష్యత్తులో మీ లాభాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. మీకు కుటుంబం నుండి మంచి మద్దతు లభిస్తుంది. ఈరోజు వృషభ రాశి జాతకం. వృషభ రాశివారు సంతోషకరమైన మరియు ప్రశాంతమైన రోజును అనుభవిస్తారు. మీరు రోజంతా పని పట్ల ఉత్సాహంగా ఉంటారు. ఒక చిన్న ప్రయాణం సాధ్యమే, అయితే ఇతరులతో వ్యవహరించేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పనిలో మీకు అదనపు బాధ్యతలు ఇవ్వబడవచ్చు. వీటిని మీరు సమర్థవంతంగా నెరవేర్చాలి. మీ వివాహ జీవితంలో ప్రేమ మరియు మాధుర్యం ప్రబలంగా ఉంటాయి. పెట్టుబడుల నుండి మీరు మంచి లాభాలను చూస్తారు. మిథున రాశి వారు ఈరోజు. మిథున రాశి వారికి ఈరోజు సందడిగా ఉంటుంది. మీ కెరీర్ మరియు వ్యాపారంలో మీరు కొత్త ఎత్తులకు చేరుకుంటారు. ప్రమోషన్కు మంచి అవకాశాలు ఉన్నాయి మరియు మీరు కొత్త ఉద్యోగాలకు మంచి ఆఫర్లను పొందవచ్చు. విద్యార్థులు తమ కృషికి తగిన ప్రతిఫలాలను పొందుతారు మరియు మంచి ఫలితాలను సాధిస్తారు. మీరు మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. మీ కుటుంబ జీవితంలో మీ తోబుట్టువుల నుండి మీకు గొప్ప ప్రేమ మరియు మద్దతు లభిస్తుంది. అయితే మీ ప్రేమ జీవితంలో కొత్తగా ఏదైనా ప్రయత్నించడానికి మీకు అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి జాతకం. ఈరోజు ఆదివారం కర్కాటక రాశి వారికి మిశ్రమ రోజు అవుతుంది. మీరు పని కోసం చాలా పరిగెత్తాల్సి రావచ్చు. మీరు పనిలో సహోద్యోగుల నుండి మద్దతు పొందుతారు. ఇది మీ పనిని తేలికగా చేస్తుంది. మీరు ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆదాయంలో గణనీయమైన పెరుగుదలను చూస్తారు. మీరు మీ పెట్టుబడుల నుండి గణనీయమైన లాభాలను చూస్తారు. మీ వైవాహిక జీవితంలో మీ భాగస్వాముల మధ్య ప్రేమ మరియు నమ్మకం పెరుగుతుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది, కానీ మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు అదనపు జాగ్రత్త వహించాలి. సింహరాశి జాతకం. ఈరోజు సింహరాశి వారికి ఈరోజు మంచి మరియు విజయవంతమైన రోజు. ఈ రోజు మంచి వ్యాపార ఒప్పందం ఖరారు కావచ్చు. ఇది మీకు గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. భూమి వ్యాపారంలో పాల్గొన్నవారు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. డబ్బు విషయంలో మీ భాగస్వామితో మీరు వాదనలు ఎదుర్కోవచ్చు.
పనిలో సహోద్యోగులతో కొన్ని విభేదాలు ఉండవచ్చు. ఈ రోజు మీరు మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం పొందవచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది. కన్య రాశి జాతకం. ఈరోజు కన్య రాశి వారికి మిశ్రమ దినం. మీరు పనిలో కొంత విజయం సాధించవచ్చు. దానివల్ల కొంత అవార్డు లభించవచ్చు. మీకు డబ్బు తిరిగి వచ్చే అవకాశముంది. ఒక ప్రాజెక్ట్లో పని చేయడానికి ఇది సమయం. ఈ సమయంలో ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వడం మానుకోండి. ఎందుకంటే అది తిరిగి పొందే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మీరు పనిలో ప్రశంసలు పొందవచ్చు. మీ ఆరోగ్యంలో స్వల్ప క్షీణతను అనుభవించవచ్చు. మీరు మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇది మతపరమైన కార్యకలాపాలపై మీ ఆసక్తిని పెంచుతుంది. తుల రాశి జాతకం. ఈరోజు తుల రాశి వారికి ఈరోజు కొన్ని శుభవార్తలు వినవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఈరోజు కుటుంబంలో నిరంతర ఆనందం మరియు సామరస్యాన్ని తెస్తుంది. వ్యాపారంలో పాల్గొన్న వారు మంచి ఒప్పందాన్ని ముగించవచ్చు. ప్రేమ సంబంధాలు మధురంగా ఉంటాయి. సాయంత్రం మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం మీకు ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు మిశ్రమ రోజు అవుతుంది. కెరీర్ మరియు వ్యాపారంలో పురోగతి మరియు విజయ సంకేతాలు ఉన్నాయి. మీరు ఇంట్లో కొన్ని కొత్త బాధ్యతలను పొందవచ్చు. అయితే మీరు పనిలో దాచిన శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగం కోసం కొన్ని మంచి ఆఫర్లు రావచ్చు. లాభం కోసం కొన్ని ఊహించని అవకాశాలు తలెత్తుతాయి. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. మతపరమైన కార్యకలాపాలపై మీ ఆసక్తి అలాగే ఉంటుంది. అయితే పెట్టుబడుల విషయంలో మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. ధనుస్సు రాశి వారికి ఈరోజు ఉత్సాహం మరియు సానుకూల శక్తితో నిండి ఉంటుంది. మీ ఆదాయం పెరగవచ్చు. ఎందుకంటే రోజు రెండవ భాగంలో మీకు అకస్మాత్తుగా లాభాల అవకాశాలు పెరుగుతాయి. మీరు ఈ రోజు ఎటువంటి వాదనలకు దూరంగా ఉండాలి. అప్పుడే మీరు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడంలో విజయం సాధిస్తారు. మీరు ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని కొత్త సమాచారాన్ని నేర్చుకోవచ్చు. మీరు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. దీని వలన మీరు మీ ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవాలి. మకర రాశి వారికి ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. మీరు ఆర్థిక లావాదేవీలలో ఎవరినీ నమ్మకుండా ఉండాలి లేదా మీ డబ్బు పోవచ్చు. ఉద్యోగులు ఈ రోజు కొత్తగా ఏదైనా ప్రయత్నించడాన్ని పరిగణించాలి. మీరు పాత పెట్టుబడి నుండి మంచి రాబడిని ఆశించవచ్చు. కొన్ని కొత్త బాధ్యతలు మీ భుజాలపై పడవచ్చు. మీరు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ముందుకు సాగాలి మరియు మీ విలాసాలు ఈ రోజు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాలలో పాల్గొన్న వారికి ఈ రోజు మంచి ఒప్పందం కుదిరింది. మీరు అకస్మాత్తుగా డబ్బు అందుకుంటారు మరియు అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేస్తారు. కుంభ రాశి వారికి ఈ రోజు సామాజిక హోదా మరియు ప్రతిష్ట పెరుగుతుంది. మీరు కొత్తగా ఏదైనా ప్రయత్నించే అవకాశం ఉంటుంది మరియు మీరు ఉత్సాహంగా పనిచేస్తారు. మీరు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. మీరు మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి కలిగి ఉంటారు. అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మీరు పనిలో సమన్వయం మరియు తెలివితేటలతో పని చేయాలి. ఈ రోజు చాలా ఖరీదైనది కావచ్చు. మీరు ఈ రోజు భౌతిక విషయాలపై డబ్బు ఖర్చు చేస్తారు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉంటుంది, కానీ మీరు కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. మీన రాశి ఈరోజు మీన రాశి వారు రోజంతా మిశ్రమ ఫలితాలను చూస్తారు. మీరు కుటుంబం మరియు స్నేహితుల నుండి మద్దతు పొందుతారు. మీరు పనిలో అనేక సవాళ్లను ఎదుర్కోవచ్చు, కానీ మీరు ప్రతిదాన్ని ఓపిక మరియు సంయమనంతో ఎదుర్కొంటారు. మీరు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు పొందుతారు మరియు మీ ప్రేమ జీవితంలో ప్రేమ అలాగే ఉంటుంది. ఆకస్మిక ఆర్థిక లాభాల అవకాశాలు ఉన్నాయి. మీరు వాదనలకు దూరంగా ఉండాలి.
ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు కొన్ని మంచి అవకాశాలు రావచ్చు. వారికి కొత్త ఉద్యోగాల కోసం కొన్ని మంచి ఆఫర్లు రావచ్చు. ఈరోజు మీరు ప్రతికూల విషయాలపై దృష్టి పెట్టకుండా ఉండాలి. వ్యాపారంలో ఉన్నవారికి ఈరోజు మంచి ఒప్పందం రావచ్చు. కాబట్టి నేటి వీడియోకి అంతే. ఇలాంటి మరిన్ని సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతిశాస్త్రం వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.